చెప్తున్నారు అక్కడ ఆ ప్రాంత పార్టీ నాయకులు. సరే, ఎనీవే, ఇక మనం ఇంకొక విషయానికి వస్తే అంతగానే భయపడి బాబు ఇంకో 10 ఏళ్ళు ఉంచుకోండి రా బాబు అని చెప్పి బతిమాలు ఉండుంటాడు బహుశా, బొత్తిగా జనం లేరని. మేబీ. సో ఇప్పుడు నేను ఇందాక చెప్పిన అసలు పాయింట్కి వస్తే, నిన్న మొన్నటి వరకు మనం సర్వేలు చేయించారు చాలామంది, పల్సులు అని చేయించారు, ఏదేదో రకరకాలుగా ఏవి చేయించారు, పబ్లిక్ ఒపీనియన్ పోల్ అని ఇలా చేయించారు. మోరార్లెస్ అన్ని కూటమికి అవకాశాలు ఉన్నాయి, వైసీపీకి యాంటీగా ఉంది వాతావరణం, దారుణంగా ఓటమి పాలవుతుంది, ఇవన్నీ వచ్చాయి. కానీ అవన్నీ ఏంటంటే ఇంకా ప్రజాభిప్రాయము అటు ఇటు కాకుండా ఊగిసలాటలోనో ప్రజలు స్పష్టంగా ఓపెన్గా చెప్పలేని పరిస్థితిలోనూ మనం చూసాం. కానీ ఇప్పుడు అలా కాదు, ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చేసారని నాకు అనిపిస్తోంది. దే డిసైడెడ్ టు ఓట్. ఈ పరిస్థితుల్లో అందుకే నన్ను క్రిస్టలైజ్ ఘనీభవించింది, ప్రజాభిప్రాయం ఘనీభవించింది అంటాం కదా. సో ఈ సిచ్యువేషన్లో మీ గ్రౌండ్ స్టడీస్ ఏం చెప్తున్నాయి? ఎంటైర్ ద స్టేట్ ఏం చెప్తుంది? ఎంటైర్ ది స్టేట్ శ్రీకాకుళం నుంచి నెల్లూరు దాటి రాయలసీమ టచ్ అయ్యే వరకు వారు వన్ సైడ్ అండి. ఏదో అక్కడ వస్తాను తప్ప వరుసగా 2-3 నియోజకవర్గాలు ఇన్ని కంటిన్యూటీ నెగ్గుతారన్న దాఖలాలు అయితే లేవు. ఏజెన్సీ ఏరియాలో అక్కడ ఆ పల్స్ సరిగ్గా దొరకట్లా అంచనాలకి. ఓన్లీ ఆ అరకు, ఆ ఏజెన్సీ ఏరియాలో ఆ అటవీ ప్రాంతాన్ని మినహాయిస్తే శ్రీకాకుళం నుంచి నెల్లూరు దాకా దేర్ ఈస్ ప్రో తెలుగుదేశం వేవ్. రాయలసీమలో కొన్ని జిల్లాల్లో ఎస్పెషల్లీ కడప, కర్నూలులో యాజ్ ఆఫ్ నౌ ఎస్ జగన్మోహన్ రెడ్డికి ఎడ్జ్ ఉంది. అది కూడా కరెక్ట్గా అక్కడే 2-3 అభ్యర్థులను అక్కడ కూడా మారుస్తారని చెప్పి కూడా ఇవాళ మీ పేపర్లోనే నేను చూసా. సో కొన్ని మార్పులు చేసుకుంటే జగన్మోహన్ రెడ్డి మే నాట్ ఈవెన్ క్రాస్ 40 సీట్స్. ఓకే, మే నాట్ ఈవెన్ క్రాస్ 40 సీట్స్. ఓకే. సో ఒక పెద్ద విజయాన్ని కూటమి సాధించబోతోంది. సో వాట్ అబౌట్, ఎటువంటి సందేహం లేదు. వాట్ అబౌట్ 25 పార్లమెంట్ సెగ్మెంట్స్? అంటే అందులో మేబీ ఒక 5-6 స్థానాలు, ఎందుకంటే కొన్ని సెలక్షన్స్లో అంటే పొత్తు ధర్మంలో మనం ఎక్కువ మాట్లాడకూడదు కాబట్టి కొంచెం తెలుగుదేశం పోటీ చేసే స్థానాల్లో ఆల్మోస్ట్ 90% నెగ్గుతారు. నేను తెలుగుదేశం వాడిగా తెలుగుదేశం గురించి నేను చెప్పగలను. జనసేన కూడా. నన్ను తిరస్కరించిన భారతీయ జనతా పార్టీ సీట్ల గురించి నేను మాట్లాడితే బాగోదు, అది సమంజసం కాదు. రైట్. సో మీరు ఎట్లాగూ ఇక రేపటి నుంచి బిజీ అయిపోతారు, ఉన్న 22-23 రోజులే ఉంది కాబట్టి ప్రచారంలో బిజీ అయిపోతారు కాబట్టి మీరు అక్కడే మకాం వేశారు. ఒక ప్రశ్న ఏంటంటే, మీ ఇండివిజువల్ దీంట్లో ప్రజలకు ఏం చెప్తున్నారు మీరు? పైగా మీరు అప్పుడు ఒక మాట చెప్పారు చాలా కాలం, 1-2 నెలల క్రితం, నేను నా నియోజకవర్గం మాత్రమే కాదు స్టేట్ అంతా లేదా 4-5 జిల్లాలు అడాప్ట్ చేసుకుని మరీ క్యాంపెయిన్ చేస్తాను అని అన్నారు అప్పుడు. ఇప్పుడు మీకు ఆ టైము లేదు, నాకు తెలిసి అంత ఉందని నేను అనుకోను. ఇప్పుడు కూడా అలాంటి ఆలోచన ఆ టైం లేదండి ఇప్పుడు, ఎందుకంటే లేదు ఇప్పుడు అంత సమయం లేదు లేదు కాబట్టి నేను అంత ఇంట్రెస్ట్ కూడా లేదేమో, ఎందుకంటే ఎంత ఏడిపించిన తర్వాత ఇంట్రెస్ట్ ఉంది. లేదు నన్ను ఏడిపించి